అయితే బీఆర్ఎస్ నాయకుల మీద ముఖ్యంగా ఆ పార్టీకి సంబంధించిన ప్రస్తుత ఎమ్మెల్యేలు కావచ్చు, అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, నిరంజన్ రెడ్డి గారు, జగదీష్ రెడ్డి గారు, మాధవరం గారు, నిన్న కాక మొన్న వివేక్ గారు, ఇలా అందరి మీద రకరకాలుగా ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్య నాయకులైన హరీష్ రావు గారు టార్గెట్గా కూడా చాలా రకాల విమర్శలు చేశారు ఆవిడ. అవన్నీ కూడా ఆధారాలతో సహా చెప్తున్నారు కాబట్టి ఇందులో ఎక్కడ అబద్ధం లేదు. అండ్ ఇప్పటివరకు శ్రీకాంత్ గారు చెప్పినట్టు పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదంటే పార్టీ లైన్కి లోబడి ఉండాలి కాబట్టి అప్పుడెప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితులు మాకు రాలేదు. ఇప్పుడు బయటకు వచ్చినాం కాబట్టి స్వేచ్ఛగా నిజాలు నిర్భయంగా చెప్తున్నాము అనేది వాళ్ళ వర్షన్. బట్ నిజంగా ఈ ఎమ్మెల్యేలు కూడా కౌంటర్లు ఇస్తున్నారు, మేమేమి తప్పు చేయలేదు అంటున్నారు. అండ్ ఆవిడ మీద కూడా విమర్శలు చేస్తున్నారు. గతంలో ఆవిడనే వెనకేసుకొచ్చిన నాయకులు ఇవాళ ఆవిడనే లిక్కర్ రాణి అనే స్థాయికి వచ్చారు. ఇదంతా కూడా ఏం జరుగుతుంది? అండ్ ఆవిడ పార్టీ పెడతా అంటున్నారు కాబట్టి దానికి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతుంది? కవితక్క గారు ఈరోజు వాస్తవానికి పార్టీ ఎట్లయితే ఏ విధంగా అయితే ఈరోజు 2029 పార్టీ పెడతా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి దాని మీద క్లియరేషన్ చేసుకొని పార్టీ పెడితే బాగుంటుంది. 10 సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒకరోజు మాట్లాడినటువంటి కవితక్క అధికారంలో ఉన్నప్పుడు హరీష్ అన్న మంచోడే, 24 గంటలు పనిచేస్తాడు, ఆదివారం కూడా పనిచేసినట్టు. నిరంజన్ రెడ్డి కూడా బాగానే పనిచేస్తాడు. అంటే అధికారం ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారం కోల్పోయిన తర్వాత ఈ రకంగా మాట్లాడడం అనేది కవితక్క విజ్ఞతకే వదిలేస్తున్నాము. కాబట్టి ఈరోజు వాస్తవానికి చెప్పాలంటే కవితక్క ఈరోజు ఆరోపణలు అనేది అవాస్తవం. కవితక్క ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి డ్రామాలో భాగంగా ఈరోజు కవితక్క మాట్లాడుతుందిగా ఈరోజు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జనంబాట పేరు మీద కవితక్క అధికార పార్టీని విమర్శించాలన్నా లేకపోతే ప్రతిపక్ష పార్టీని అడగన్నా? జనం బాటలో ఆవిడకు జనాలు వచ్చి చెప్పేది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీదనా, మిగతా అంతకుముందు జరిగిన ఎమ్మెల్యేల మీద, ఎవరి మీద అయితే ప్రజలు చెప్తున్నారో వాళ్ళ మీదనే కదా ఆవిడ మాట్లాడాలి. మేడం, జనం బాట కార్యక్రమము ముసుగులో వేసుకొని టార్గెట్ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా పనిచేస్తుందామె. ఎడ చెప్పారు మేడం? మాధవరం కృష్ణారావు మీద ప్రజలు ఏం చెప్పారు? అధికారులు తీసుకొని ఏ సమస్యను పరిష్కరించింది కవితక్క? అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ లక్ష్యంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్ చేసుకొని కవితక్క పనిచేస్తుంది తప్ప, అంటే కాంగ్రెస్ పార్టీ డ్రామాలో భాగంగా కవితక్క ఈరోజు చేస్తుంది తప్ప అంతలో ఏం లేదని మేము సందర్భంగా తెలియజేస్తాము. కాంగ్రెస్ పార్టీకి ఏంటి అవసరం? కాంగ్రెస్ పార్టీకి అవసరం మేడం, కాంగ్రెస్ పార్టీకి ఏం అవసరం అంటే ఈరోజు అనేకమైనటువంటి హామీలు, ఈరోజు 420 హామీలు ఇచ్చింది. ఒకటంటే ఒకటి నెరవేరని సందర్భం, 6 గ్యారంటీలు, అందులో 13 అంశాలు. ఏ ఒక్కటి నెరవేర్చింది మేడం? 2 సంవత్సరాలు కాలం వచ్చింది. ప్రజాపాలన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన ఉందా మేడం? ఏ రకంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అవినీతిమయమైనటువంటి సందర్భం ఏ రకంగా ఉందో మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇదే కవితని కేసీఆర్ బిడ్డగా మీరు కూడా చాలా గౌరవించారు. సరే, పార్టీలో ఆవిడకి సముచిత స్థానం ఇచ్చారు, ఎమ్మెల్సీగా చేశారు, ఇన్ని రకాలుగా చేశారు. కానీ ఇవాళ ఆవిడ పార్టీలోంచి వెళ్ళిపోయేటప్పటికి మాత్రం ఇదే సోషల్ మీడియా వేదికగా నన్ను టార్గెట్ చేసి అసభ్య పదజాలంతో కూడిన కామెంట్స్ పెట్టిస్తున్నారు అని కూడా ఆవిడ మాట్లాడుతున్నారు. హరీష్ రావు గురించి మాట్లాడలేదండి. 10 సంవత్సరాలు అధికారం ఉండి హరీష్ అన్న గురించి అప్పుడే మంచిగా మాట్లాడి ఇప్పుడు వ్యక్తిగత గురించి మాట్లాడతారు. హరీష్ అన్న గురించి గుంటనక్క ఏదో రకంగా హరీష్ అన్న ఏ రకంగా మాట్లాడింది మేడం? మెదక్లో 400 ఎకరాలు ఉందన్నది నిరూపించిందా మేడం? ఇప్పుడు ప్రజల పక్షాన ఈరోజు వాస్తవానికి కవితక్క గారు ఏ రకంగా అంటే ప్రజలకు ఈరోజు ఏదో చేయాలనుకుంటుంది తప్ప అదంతా కాంగ్రెస్ పార్టీ ఆడుస్తున్నటువంటి డ్రామాలో భాగంగానే కవితక్క మేము చూస్తున్నాం తప్ప ఈరోజు బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయాలని కుట్రపడుతున్నారు. రేవంత్ రెడ్డితో కాక కవితక్కను ఈ రకంగా చేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీని బస్టు పట్టించే కాలక్రమంలోనే ఈరోజు ఇట్లా జరుగుతుందని నేను ఆరోపిస్తున్నాను. కవితను అడ్డు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడిస్తుంది అంటానికి కవిత మీ చిన్న పిల్ల కాదు. అండ్ కేసీఆర్ గారి బిడ్డ వేరే ఎమ్మెల్యేలతోనో ఇంకొకళ్ళతో నాటకం ఆడిచ్చింది, డ్రామాలు ఆడిస్తుందంటే అది వేరే విషయం. సాక్షాత్తు కేసీఆర్ బిడ్డ అయి ఉండి ఆవిడ చిన్నపిల్ల కూడా కాదు, ఆవిడ కూడా రాజకీయంగా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. అటువంటి ఆవిడని పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ డ్రామా ఆడిస్తే ఆవిడ ఆడతారా? 100% మేడం కనబడుతుంది కదా మేడం. వాళ్ళ గురించి ఏమో మాట్లాడలేదు కాంగ్రెస్ గురించి. ఇప్పుడు సామాజిక తెలంగాణ అటువంటి కవితక్క ఈశ్వరాచారి చనిపోతే ఎందుకు పరామర్శించలేదు మేడం? అంటే గవర్నమెంట్ సంబంధించినటువంటి అసమతలు తెలుస్తాయని అంటే కాంగ్రెస్ పార్టీకి తప్పు మీడియా మొత్తం కూడా చూసి కవితక్క వాళ్ళ కుటుంబాన్ని, భార్యను, పిల్లలను పరామర్శించు, మా దోచినటువంటి ఆర్థిక సాయం ఆ కుటుంబానికి చేసినాం. ప్రపంచం బాహ్య ప్రపంచం. నువ్వు ఎక్కడ ఉన్నావు తమ్ముడు? నువ్వు అది చూడలే. ఇంకా నువ్వు బీసీ కాన్సెప్ట్ ఎత్తుకున్న తర్వాత ఈశ్వరాచారి కుటుంబాన్ని పరామర్శించింది మేము ఫస్ట్ పోయి. అది గుర్తుపెట్టుకో. ఇంకొక మాట, ఇలా లిక్కర్ కేసు సంబంధించి క్లియర్ చేసుకొని పార్టీ పెట్టాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. లిక్కర్ కేసు లేనే లేదు, ఇది రాజకీయపరమైన కేసు అని చెప్పేసి మీ పార్టీ అధ్యక్షులు చెప్పిన తర్వాత మీరు కేసీఆర్కి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారా? అంటే కేసీఆర్కి వ్యతిరేకమైన స్టేట్మెంట్ హరీష్ రావు సంబంధించినట్టు క్లియరెన్స్ తెచ్చుకోండి. మీ పార్టీ పెట్టి పెట్టుకోండి. ఒకప్పుడు కిరాయి ఉన్నటువంటి కవిత ఈ రోజు అనేకమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద విమర్శిస్తున్నటువంటి కవితక్క, మరి ఒకప్పుడు కిరాయి ఇంట్లో ఉన్నటువంటి కవితక్క ఈ రోజు అంతా రాజభవనం లాంటి ఇల్లు ఉండి పార్టీ పెట్టిన స్థాయికి వచ్చిందంటే ఆమె ఏం సంపాదించుకోలేదండి?
మరి ఇవన్నీ ఇక మీరు ఆ ఎందుకు పద్ధతిలో మాట్లాడారు? మాట్లాడాలంటే ఆ పద్ధతిలో మాట్లాడాలంటే నేను హరీష్ రావు గారి గురించి ఆవిడ చాలా ఎలా- మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడండి. ఇలా అజీజ్ నగర్ ఫామ్ హౌస్ గురించి మాట్లాడాల్సి వస్తుంది. నిరూపించండి. ఆదిలాబాద్ సాగర్ సంబంధించిన ఫామ్ హౌస్ మాట్లాడండి, ఏదైనా మాట్లాడండి. మిల్క్ సంబంధించినటువంటి మిల్క్ పెడితే ఎస్సీ గురుకులాలలో బీసీ గురుకులాల్లో పాలు అమ్ముకున్నటువంటి వ్యక్తులు ఇలా వ్యాపారం చేస్తారు. అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎస్సీ ఎంటర్ప్రైనర్స్ ని బీసీ ఎంటర్ప్రైనర్స్ ని దూరం చేసి పాల వ్యాపారం చేసింది ఎవరండి? వీళ్ళు కాదా? ఇలా జిఎస్టీ లెక్కొట్టింది ఎవరండి? వీళ్ళు కాదా? 9.5 ఏళ్ళ అధికారంలో ఉండి ఇదే ఎమ్మెల్యేల మీద ఆ రోజు ఎప్పుడు కూడా మాట్లాడని కవిత ఇవాళ మీరు కూడా అంతే కదా. ఆవిడ బయటకు వచ్చిన తర్వాత ఆవిడ మీద ఇవన్నీ మాట్లాడుతున్నారు. కిరాయింట్లో ఉన్న ఆవిడ ఇప్పుడు రాజభవనం ఎట్లా వచ్చింది అంటే మీకు తెలీదా? 9.5 ఏళ్ళు. మేడం గ్రౌండ్ రియాలిటీ కవిత గురించి ఒక తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఈ పరువు తీసిన ఢిల్లీ వల్ల ఏందో లిక్కర్ స్కామ్ ఏందండి ఇది? లేదు అని మీ పార్టీ అధ్యక్షుడే చెప్పారు. ఆరోపణ అంటే అవి వచ్చిన తర్వాత మీరు మాట్లాడితే బాగుంటుందని. మీ పార్టీ అధ్యక్షుడే స్వయంగా మాట్లాడతాడు. దీంట్లో మన్ను లేదని చెప్పేసి మాట్లాడతాడు. నువ్వు లిక్కర్ మరి కవితక్క ఇదే కేటీఆర్ హరీషే కదా ఢిల్లీ వెళ్ళి ఆవిడకి ఎంత బాగోలు మరి ఏ రకంగా మాట్లాడుతుంది? ఇప్పుడు నీ బాగోలు చూసుకుని అన్ని రకాలుగా మాట్లాడి నీకేదో రాజకీయంగా అడ్డొస్తున్న కారణంతో ఈ రకంగా మాట్లాడు వాస్తవమే కదా? రాజకీయంగా అడ్డొస్తుంది వాస్తవమే కదా? అంటే రాజకీయంగా అడ్డొస్తున్నట్టు ఈ రకంగా మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. అంతర్గతంగా రాజకీయంగా అడ్డొస్తుంది హరీష్ రావు అని ఒప్పుకుంటున్నారా? అంటే నేను అట్లా కాదు నేను అనేది. ఇప్పుడు విషయం ఏంటంటే 9.5 సంవత్సరాలు నువ్వు ఉండి రాజకీయంగా అనుభవించి ప్రజలు గమనిస్తా ఉన్నారు. నిత్యం హరీష్ అన్న ప్రజలలో ఉండి 9 సంవత్సరాలు ఎవరు కలిసినామండి? కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి 9 సంవత్సరాలు ఎవరికన్నా అందుబాటులో ఉన్నారా? కవితక్క అందుకనే 9 సంవత్సరాల అధికారం మీరు ఉండి కూడా ఉద్యమకారులకు అన్యాయం చేసి 1200 మంది విద్యార్థి నాయకులు చచ్చిపోయిన విద్యార్థి బిడ్డలు అమరులు అయ్యారని చెప్పేసి ఇలా 547 మంది విద్యార్థులకు అమరులు అని చెప్పేసి ప్రకటించారు. అనేక ఆత్మగౌరవ వేదికల మీద మనమే చెప్పినాక 1200 మంది బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పేసి ఇలా మేము కాంగ్రెస్ ను ప్రశ్నించలేటువంటి విషయం చాలా తప్పు. ఏదైతే కాంగ్రెస్ మొన్న చేసినటువంటి ఏది మన సంబంధించినటువంటి 2 సంవత్సరాలకు సంబంధించినటువంటి అభివృద్ధి సంబంధించినటువంటి విషయంలో కూడా మేము ప్రజల కొనుగోలు శక్తిని కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ హరించిందని చెప్పి ప్రకటించడం. ఇది గ్రోత్ ఇంజిన్ సర్కార్ అని చెప్పేసి ఆ రోజు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రకటిస్తే ఈ ప్రాంతంలో విత్తనాలు లేవు, రైతులకు గోసపడుతున్నారు, పెంచిన పింఛన్ ఇస్తలేరు, స్కాలర్షిప్ ఇస్తలేరు, గురుకుల విద్యార్థులు విషతుల్యమైనటువంటి ఆహారానికి బలైపోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అన్యాయం అంటే కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నష్టం బాధితో కవితక్క మాట్లాడలేదు. మొన్న బాగలింగంపల్లి గురించి సంఘటన గురించి గురుకుల గురించి మాట్లాడిందండి ఎవరు? మన విద్యార్థులు హరీష్ రావు గారే ఎంతమంది పరామర్శించడం ఇటు వరకు ఏ గురుకుల బిడ్డ మరణిస్తే పోయిల్లు ఏ ఆటో కార్మికులు అనేటువంటి జూబ్లీ సెలక్షన్ పాగే వేసి ఉన్నారు. కార్తిక్ గారు ఎప్పుడైతే కవిత పార్టీలో ఉండి అసమ్మతి గళం వినిపించారో బయటకు వచ్చిన తర్వాత ధిక్కార స్వరం వినిపించారో అప్పటి